ఎక్కడిదబ్బా, ఇటు కొత్త గవర్నమెంటు అటు పాత గవర్నమెంటు తగ్గఫర్ నడుస్తుంది ప్రాజెక్టుల మీద. అంతా మీరే చేసిండ్రని వాళ్ళు కాగితాలు చూపిస్తారు, లేలే మీరే చేసిండ్రని వీళ్ళు కాగితాలు చూపిస్తారు. ఇద్దరు ఇట్లా ఎవరు చెప్పింది నిజమో అస్సలు సమజైతలేదు. ఇవాళ అసెంబ్లీలో సుత గదేలొల్లి నడిచింది, మీరు సుత చూడురి మరి. నిన్న మొన్న ఆఫీసులలో మీటింగ్లలో నడిచిన నీళ్ల పంచాయతీ ఇవాళ అసెంబ్లీలో ఫేస్ టు ఫేస్ నడిచింది. కృష్ణానది ప్రాజెక్టుల మీద సెంటర్ వాళ్ళకి పెత్తనం మీరే ఇచ్చిరంటే మీరే ఇచ్చిరని గడబడి నడిచింది. నెల రోజుల్లోగా అప్పచెప్తామని మీరు చెప్పొచ్చినటువంటిది ఎవరికి అప్పచెప్పలేదు, అప్పచెప్పే ప్రసక్తే లేదు. ఇంత స్పష్టంగా అప్పచెప్పడానికే కాకుండా నిధులు కేటాయించి అప్పుడు ఎవరయ్యా ఆర్థిక మంత్రి? వారే. బడ్జెట్ లో మేము ప్రతిపాదించినాం తప్ప ఒక్క రూపాయి కూడా కేఆర్ఎంబికి రిలీజ్ చేయలేదు. లే అంతా కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. అలా సంగతి చెప్తామని మంగళవారం నాడు నల్గొండలో మీటింగ్ పెడుతున్నాడు కేసీఆర్ సారు. నరేంద్ర మోడీ గుంజుకుంటా అన్నాడు. మరి వీళ్ళు ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష? నల్గొండలు ఉంటాడా నరేంద్ర మోడీ? శాతనైతే ముగ్గురు వై జంతర్ మంతర్లో ఆమరణ నిరాదీక్ష చేయమను, వాళ్ళు అమరులు అవ్వడము లేకపోతే హక్కులను సాధించడము వరకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. తెలంగాణకు నీళ్లు రాకుండా పోతిరెడ్డిపాడుకు పెద్ద పొక్క పెట్టి రాయలసీమ ప్రాజెక్టు కడుతున్నది కదా ఆంధ్ర సర్కారు, దాని మీద గిట్లా అన్నాడు సీఎం సారు. వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు పరిస్థితి వచ్చింది. శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాలసీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకపోయారు. వీళ్ళు పిలిచి పంచపక్ష ప్రమాణాలు వీళ్ళు పెట్టిండ్రు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష. అగో మొత్తం గా ప్రాజెక్టుల గురించే మాట్లాడుతున్నారు కానీ మీరు కట్టిన కాళేశ్వరం సంగతి ఏందని ఈ సవాల్ చేసిండు. 13 తారీఖు నాడు ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులను మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము. అక్కడ వారి అందం సందం, ఆ మేడి పండు బిస్కుతే పొట్టలు ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం తీసుకెళ్లి చూపిద్దాం. సావు నోట్లో తలకాయలు పెట్టిన పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా 12 తారీఖు నాడు డిస్కషన్లో భాగస్వామ్యం తీసుకోవాలి. 13 తారీఖు నాడు కాళేశ్వరం పర్యటన కూడా రావాల్సిందిగా మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆ సభ్యుడికి తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. కాళేశ్వరం ఓపెనింగ్ అయినాక జాతర నడిపించిన గులాబీ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆ ప్రాజెక్టు మాట ఎత్తితొట్టు మల్క మంత్రులు, లోకల్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ కాడ దశకిన పిల్లలు చూసి వచ్చారు. ఇప్పుడు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను దొలకపోతారు అన్నట్టు. అయితే 13 నాడే నల్గొండలో కేసీఆర్ సార్ మీటింగ్ ఉంది. మరి సారు కట్టిన ప్రాజెక్టు గురించి గిట్ల బదనాం చేస్తుంటే అంత అవద్దమని గొప్పతనం మెరక చేస్తానికి మేడిగడ్డకు వస్తాడో లేకుంటే నల్గొండకే పోతాడో చూడాలి.